రైతులందరికీ నమస్కారం. నా పేరు సుమన్. నేను రిజిస్టర్డ్ భూగర్భ జల శాస్త్రవేత్తగా భూగర్భ జల శాఖ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. రైతుల యొక్క భూములలో దాగి ఉన్న భూగర్భ జలాలను అన్వేషించే కార్యక్రమంలో రకరకాల నేల స్వభావం కలిగిన నేలలను, రాళ్ళని, కంట్రోల్ స్ట్రక్చర్స్ని, జాయింట్స్ని, ఫ్రాక్చర్స్ని, వెదరింగ్ మెటీరియల్ని, జోన్ ఆఫ్ ఎరేషన్ ఏరియాని, జోన్ ఆఫ్ సాచురేషన్ ఏరియాని, వాటర్ టేబుల్ ఎత్తైన ప్రదేశంలో ఏ విధంగా ఉంటుంది, మధ్య భాగంలో ఎలా ఉంటుంది, లోతట్టు ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, ఒక కాలువ పక్కన షీట్రాక్ ఉందనుకోండి, అక్కడ బోర్ వేస్తే నీళ్ళు వస్తాయా, లేకుంటే ఎత్తైన భాగంలో వెదర్డ్ కండిషన్స్ ఉన్న దగ్గర, ఒక జాయింట్స్ ఉన్న దగ్గర మంచి నీళ్ళు వస్తాయా, మరి నల్ల రాయి ఎన్ని ఫీట్లకు వస్తుంది, నల్ల రాయి వచ్చినప్పుడు లోపలికి డ్రిల్లింగ్ చేయాలా వద్దా, చేస్తే పైన పడ్డ వాటర్ వస్తాయా రావా అనే అంశాలన్నీ పరిశోధిస్తూ నాకు జియాలజీ సబ్జెక్టులో 15 సంవత్సరాల ప్రాక్టికల్ అనుభవం ఉంది. డిఆర్డిఏలో ఎంప్లాయీ కాబట్టి నేను యాజ్ ఎ జియాలజిస్ట్గా 2011 నుండి జియాలజీ సబ్జెక్టుకు సంబంధించి 2004వ సంవత్సరంలో నేను డిగ్రీ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్లీట్ చేయడం జరిగింది. సో రకరకాల